రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దూసుకెళ్తుందట. రాయదుర్గం భూముల వేలమే నిదర్శనమట. నగరాభివృద్ధికి ఏటా 10,000 కోట్ల ఖర్చు. నరేడ్కో 15వ సమావేశంలో బట్టి అంటూ ఈ బట్టి గట్టోడు అనుకున్నాం కానీ ఇంత ఉట్టోడని తెలియదు మనకి. ఇప్పుడు తెలిసిపోయింది. అయితే ఒక్కసారి మీరు చెప్పుండ్రి, రియల్ ఎస్టేట్ నిజంగా మంచిగా నడుస్తుందా? యాన్న ఉందా అసలు రియల్ ఎస్టేట్? మల్లారెడ్డి చెప్తాడు, పిల్ల పెళ్లికి అమ్ముకుందామంటే కూడా ఎవడు కొంటలేడు అని చెప్తాడు. ఎవడు అడుగుతలేడు. అట్లాంటి పరిస్థితి ఉంది. ఎలా అమ్ముకోనికి మస్తుకున్నారు. కష్టాలుండి, బాధలుండి, సమస్యలు ఉండి అమ్ముకుందామని మస్తు మంది చూస్తారు. కానీ ఒక్కడంటే ఒకడు కొనడానికి లేడు. రాష్ట్రం అంతా ఆగమాగం అయిపోతా ఉంది. ఒక ఫ్లాట్లు సేల్ అయితే లేవు, ఒక ఇల్లు సేల్ అయితే లేవు. ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు మనమే చూసినాము. అసలు ఏం నడుస్తలేదని వాళ్ళు మొత్తుకుంటుంటే ఒక దిక్కు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితి దాపురించిందని చెప్పి ఒక పక్క ఏడుస్తుంటే, ఈయననైతే ఇక పెద్ద పెద్ద పీకుడు మాటలు మాట్లాడతారు. వీళ్ళగా రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటా ఉన్నారు బయట. ఒకసారి ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ ఆయనతో ఒకసారి మాట్లాడి చూడరు, తెలుస్తుంది మీకు ఏం జరుగుతుందని, ఏమి ఇస్తున్నారు, ఎట్లాంటి పరిస్థితి ఉన్నదని చెప్పి. ఎందుకోసం మనం నిజంగా రియల్ ఎస్టేట్ చేస్తారు ఒక క్యాండిడేట్, ఆయనతో మాట్లాడదాం. ఆయన ఏం చెప్తాడో విందాం. అడిగితే తెలుస్తుంది కదా, వాళ్ళు చెప్తారు కదా బాగుందా లేదా. మనం ఎట్లా అడుగుదాం అంటే ఎట్లుందో అడుగుదాం, ఆయనే చెప్తాడు. దాన్ని బట్టి నిజంగా బాగుంటే సూపర్, ఉంటే పర్వాలేదు. మరి ఎట్లా చెప్పిండు ఏంది, మరి బట్టి విక్రమార్క నిజంగా అంత బ్రహ్మాండం అని చెప్తుండు కదా. నిజంగా బ్రహ్మాండంగా ఉంటే మరి జనాల మధ్యలో ఈ సబ్జెక్ట్ ఎందుకు తిరుగుతూ ఉంది, మరి ఎందుకోసానికి రియల్ ఎస్టేట్ బాగలేదనే మాటలు వస్తూ ఉన్నాయి. మనం ఏమన్నా కావాలని కల్పిస్తున్నామా? నిజంగా రియల్ ఎస్టేట్ వాళ్ళే చెప్పాలి. అది మనకు తెలియదు కదా ఏం పరిస్థితి ఉంది, ఎట్లా ఉంది అనేది వాళ్ళే చెప్పాలి. అడుగుదాం, రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనంత గొప్పగా చెప్పిండు కదా. 2-3 మిత్రులు ఉన్నారు, వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళు. హలో శ్రీకాంత్ భాయ్, నమస్తే. నువ్వు లైవ్ లో ఉన్నావు, మా ఛానల్ లైవ్ లా ప్రజలంతా చూస్తున్నారు. ఒక చిన్న విషయం చెప్పవా? ఇప్పుడు రియల్ ఎస్టేట్ చాలా బ్రహ్మాండంగా ఉందని పత్రికలో ఒక వార్త వచ్చింది, నిజమా? బయటేమో దారుణమైంది పరిస్థితి, బాగాలేదని అంటారు. నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావు కదా? 100% రియల్ ఎస్టేట్ ఇప్పుడు చాలా డౌన్ ఉందన్న. అవునా? చెప్పుకోలేని పరిస్థితి, మా పరిస్థితి చాలా దీనగాదులు ఉందన్న. అయ్యో, ఇంట్లో ఉన్న బంగారం అంతా పెట్టుకొని తిరుగుతున్నాం మేము. బంగారం అంతా మీదేసుకొని తిరుగుతురా లేకపోతే అమ్ముకొని తిరుగుతారా? బ్యాంకులలో పెట్టుకొని తిరుగుతున్నాం అన్న. మేము సర్వైవ్ కావాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఇదే మాకు జీవనోపాధి, ఇంకో జీవనోపాధి మాకు లేదు. సో దీనిలోకి బయటకు వెళ్తే మేము లైన్లకి బయటకు పోయినట్టుంటది. కాబట్టి ఈ రేపు మాపో ఎప్పుడో వస్తుంది నెట్కో తీరే బిర్యానీ కోసం ఇప్పుడు వెయిట్ చేసినట్టుందన్న. అరే ఇలా పస్తున్నట్టుంది మా పరిస్థితి. అయితే నమస్తే తెలంగాణలో బట్టి విక్రమార్క ఒక మాట చెప్పినట్టుగా ఒక వార్త వచ్చింది పెద్దగా. అందులో ఏమని చెప్పిండంటే రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉంది, దూసుకెళ్తున్నాం మన రాష్ట్రంలో అని అంటా ఉన్నాడు. మరి మీకు వచ్చిన ప్రధాన సమస్య ఏందో చెప్పు ఫస్ట్. అసలు ఏమైతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందు ఉన్న ఇన్వెస్టర్లు లేవు. ఇంకోటి ఏంటంటే కొనుగోలు అమ్మకాలు లేవు. మీరు ఒక ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో గమనిస్తే అన్ని కూడా మార్టిగేజ్ చేసుకుని పైసలు తీసుకుంటున్న బాపత్లు ఉన్నాయి, కానీ ఒరిజినల్ గా ట్రాన్సాక్షన్స్ మాత్రం జరగట్లేవు అన్న. అవునా? అవును, 100% నిజం. అమ్మకం కూడా అది ఎవరు చెప్పారో అది అంతకు 100% అబద్ధం. అది బట్టి విక్రమార్కనే మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి. చాలా ఘోరం ఉంది మా పరిస్థితి. సంతోషం మీరన్నా గుర్తించి మాకు ఫోన్ చేశారన్న. అదే నాకు ఇది చూడంగానే మరి నా దగ్గర రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరా అని ఒకసారి చూద్దాం అనిపించింది. కాంటాక్ట్ లిస్ట్ లో అంటే గతంలో మంచిగా ఉండేనా, అంటే ఎట్లుంటుండే తెలంగాణ వచ్చినాక? గతంలో అంటే ఇప్పుడు మనకి బిఫోర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు వచ్చింది కదా, అంతకు ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నా చెప్పుకోవడానికి. మాకు ఒక అది ఉంటుండే, మాకు ట్రాన్సాక్షన్స్ కూడా మాకు బాగా అయినాయి. మాకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగుండన్న. అవునా? ఓకే. అంటే అప్పుడు సేల్స్ బాగా జరుగుతుండేనా? సేల్స్ బాగా అవుతుండే, ఇన్వెస్టర్స్ వస్తుండే, కాల్స్ వస్తుండే. మేము పొద్దున్న సాయంత్రం బిజీ ఉంటుండే. అంటే నేను యాజ్ ఏ మీడియేటర్ చెప్తున్నా, అందరు కూడా అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు రియాల్టర్, బిల్డర్ వరకు కూడా అందరు సంతోషంగా ఉంటున్నా. ఈ రోజు ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ ఎవరైతే బిల్డర్స్ చేస్తున్నారో వాళ్ళు బయట ₹5, ₹10 వడ్డీకి తీసుకొని ఇప్పుడు వాళ్ళు కుటుంబాన్ని పోషించుకుంటారన్న. ఇది 100% సత్యం. అయ్యో, అక్కడ ఉన్న బిల్డింగ్లు అమ్మలేక, పాత వీటికి అప్పులు కట్టలేక, బ్యాంకులో మితిలు కట్టలేక అల్లాడుతున్నారన్న ఒక్కొక్కరు. ఓకే. ఇంత దారుణమైన పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే వీళ్ళ నిర్ణయాలా లేకపోతే ప్రభుత్వం? మరి ఇది ఏమంటారంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో ఈ ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారో, ఈ ఇప్పుడు ముఖ్యమంత్రికి వీళ్ళందరూ ఒకరికొకరు ఆన్సర్లు అంటే కరెక్ట్ లేక, ముఖ్యమంత్రులకు మంత్రులకి సఖ్యత లేక, మంత్రులకు ఎమ్మెల్యేలకు సఖ్యత లేక, నాకు ఇదంతా అనిపిస్తుంది అన్న. ఈ ఏమంటారు ఇది అంటే ప్రభుత్వ నిర్ణయాలు సరిగా లేక, అంటే ఈ ఎవరైతే మనము ఈ రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే అంటే ఓవరాల్ గా అంటే ఫస్ట్ రాష్ట్రం ముందుకెళ్తుంది అంటేనే కదా, అంటే ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే కదా రియల్ ఎస్టేట్ పెరిగేది. అవునన్నా. 30 to 40% ఓవరాల్ డిపెండ్ అయి ఉంటదన్న మార్కెట్. సరైన అడ్వైజ్ లేదంటారు, కరెక్ట్ గా అడ్వైజర్స్ లేరు. 100% అడ్వైజ్ లేదన్న. అడ్మినిస్ట్రేషన్ లేదు. ఇదే పదం, అడ్మినిస్ట్రేషన్ అనేది కరెక్ట్ లేదు. ఓకే, అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్యూర్ ఉంది అంతే. 100% దాని వల్ల నష్టం అవుతుంది. అంటే ఇప్పుడు కొనాలనుకునేటోళ్ళకి అంటే ఏంది ప్రాబ్లం అంటే అమ్మేటోళ్ళు లేరా, కొనేటోళ్ళు లేరా? దాన్ని బట్టి 1000 మంది ఉంటే కొనేటోళ్ళు 10 మంది ఉన్నారు. ఓకే, అమ్మేటోళ్ళు ఎక్కువ ఉన్నారు, అమ్ముకుందాం అనుకుంటోళ్ళు. సో కొనేటోళ్ళు రేషియో కొద్ది దగ్గర ఉంటుండే.
ఇప్పుడు అదే అమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువ అయిపోయింది, కొనే వాళ్ళ సంఖ్య తక్కువ అయిపోయింది అన్న. రేట్లు ఎట్లున్నాయి ఇప్పుడు? బయింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోయింది. ఒకనాడు తెలంగాణ రాకముందు సరే 5 లక్షలక 10 లక్షలక ఎకరం ఉన్నదాన్ని కేసీఆర్ వచ్చినాక ఒక 25-30 లక్షల దాకా పోయింది అని అన్నారు. అది నిజమేనా అప్పుడు? అవునన్న, విత్ ఇన్ కొన్ని 1-2 ఇయర్స్ లోనే డబుల్ అయిన రోజులు కూడా ఉన్నాయన్న. ఓకే, ఇప్పుడు మళ్ళీ అవి తగ్గినాయా, అక్కడనే ఉన్నాయా? అంటే స్టాగ్నేట్గా ఉందా లేదా తగ్గినాయా రేట్లు? అంటే ఎవరు అవసరానికి నిమిత్తం తప్ప అవి ఎవరు తగ్గించి అమ్మట్లేదన్న. అంటే ఒక్కసారి రుచి చూసిన మళ్ళీ ఇప్పటికీ వస్తుంది అన్న ఫీలింగ్ ఉన్నారు, అచ్చా, తగ్గించి మాత్రం అమ్మట్లేదు. కాకపోతే అదే రేట్లో అడుగుతున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవును. ఓకే, ఇల్లులు కూడా అంతేనా? ఇల్లులు, విల్లాలు, మరీ ఘోరం అన్న. అవునా? అవును. ఏమైంది ఇల్లులు? అసలు మూమెంట్ లేదు. బిల్డర్స్ కట్టిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పాలవుతున్నారు. నేను 2-3 రియల్టర్లు ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు చూసినాడు, బాధ అనిపించింది. ఎట్లాంటి రియల్ ఎస్టేట్ అంటే ఏ స్థాయిలో ఉండే, అసలు రియల్ ఎస్టేట్ వాళ్ళని చూస్తే ఏ ఉద్యోగం పనిచేయదు, ఏ బిజినెస్ పనిచేయదు అన్నట్టు ఉంటుండే. మీ కార్లు, మీ హంగామా, గతం. మేము ఏదో మా తాతయ్య అట్లా చేసిన అని చెప్పుకునే రోజు, మా తాతలు నేతులు దాగిరని చెప్పినట్ట. అట్లా మేము ఇప్పుడు అట్లా చెప్పుకుంటున్నాం, మేము అప్పుడు అట్లా చేసిండే ఇట్లా చేసిందని. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇక. లేదన్న. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ భాయ్, రావాలని కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే ఓకే. ఇంకా చూడండి, ఈ రియల్ ఎస్టేట్ బాగలేదని డైరెక్ట్ గా చెప్పినాక ఇంకేం చెప్తారు వీళ్ళకి? మరి అలా డైరెక్ట్ గా బట్టి విక్రమార్క ఎక్కడనో ఇది ఏ మీటింగ్ చూడురి, నరేడ్కో 15వ సమావేశంలో అన్నాడు ఈ మాట. అది రాయదుర్గం భూముల వేలం చూసి నిదర్శనం అని చెప్పిండు. కాకపోతే మనం ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తితో మాట్లాడదాం, రియల్టర్తో. బ్రదర్ భాస్కర్ గారు, లైవ్ లో ఉన్నారు మీరు మాతో పాటు, లీడర్ టీవీ లైవ్ లో. అయితే ముచ్చట ఏంటంటే, ఇందాక కూడా ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యక్తితో మాట్లాడిన, ఇటు మల్లు బట్టి విక్రమార్కనేమో రాష్ట్రం దూసుకెళ్తుంది, రియల్ ఎస్టేట్ దూసుకపోతుంది అని చెప్తుండే ఒక వార్త వచ్చింది. ఇలా మీరేమంటారు? అసలు రియల్ ఎస్టేట్ ఎట్లుంది, పరిస్థితి ఏంటి చెప్పండి. లేదన్నా, అసలు రియల్ ఎస్టేట్ అనేది మొత్తం లేదు వాస్తవంగా. పైసలు ఎన్నో పెట్టి మేము ఎంత ఇబ్బందులు పడుతున్నాం అంటే అంత ఇబ్బందులు పడుతున్నాము. అయ్యే పనులు కూడా అవ్వట్లేదు అన్ని. మేము ఒక ఎగ్జాంపుల్, ఒక 50 లక్షలు తీసుకున్న ఒక ల్యాండ్ ఈ రోజు ఉల్టా 40 లక్షలకు అడుగుతున్నారు. 40-35 అవసరాన్ని బట్టి ఆ విధంగా ఉంది. అంటే ఇది ఎప్పటి నుంచి? అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచా మీరు చెప్పేది? వాస్తవంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే ఉంది. వాస్తవం ఖచ్చితంగా అనుకోవాలి, కంపల్సరీ అది కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచే ఉంది. ఓకే. సో ఎందుకంటే ఈ హైడ్రా వచ్చింది ఒకటి. హైడ్రా అనేది చేసిరు కానీ అది సమాప్తం కరెక్ట్ గా ప్లానింగ్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ సిటీలో కాలేజీలు గులగొట్టలేరు, ఎవరెవరో గరీబులే గులగొట్టించారు, వాస్తవంగా చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ప్రజలలో రియల్ ఎస్టేట్ పడిపోయింది దేనికంటే, ఏది కొంటే ఏది కరెక్ట్, ఏది కొనకపోతే ఏది కరెక్ట్. హైడ్రా నడుస్తుంది, అది ఎప్పుడు చిక్కులు కొడుతుందో తెలియదు. అంటే డౌట్ అన్నట్టు, ఏది ఎఫ్టీఎల్ అంటారో, ఏది బఫర్ జోన్ అంటారో, ఎవడొచ్చి ఏడగుల కొడతారని భయం. కొడతారు. మళ్ళీ అందులో కేసులు ఒకటి, మొత్తం కేసులు, ల్యాండ్స్. సో ఒక కోట్లలో పనులు అవ్వట్లేదు, కోట్లలో. అంటే ఇప్పుడు మీరు చెప్పేది తెలంగాణ వచ్చిన కొత్తలో ఇష్యూ ఉండేనా? అప్పటి నుంచి ఉందా లేదా కొంత గ్యాప్ వచ్చింది? అప్పుడైతే లేదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి అయితే ఏదీ లేదు వాస్తవంగా. ఏ ఇష్యూలు లేవు అవైతే. లాస్ట్ ప్రభుత్వంలో మాత్రం ఏం ఇష్యూ లేకుండే. లేదు, బానే ఉండేనా అప్పుడు? బానే సంపాదించుకురా? బానే ఉంది, చాలా బాగుంది, నడిచింది. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇది మంచి కోసం అనుకోవాలన్నా చెడు కోసం అనుకోవాలన్నా అర్థం కావట్లేదు. కానీ అతిగా క్లారిటీ చేయట్లేదు. ఇప్పుడు హైడ్రా ఉంది, క్లారిటీ కరెక్ట్ చేయాలి, ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను, ఓవైసీ ఉన్నారు, ఓవైసీ బిల్డింగ్ ఉంది, అది టచ్ చేయలేదు. ఇంకా చాలా బిల్డింగ్ ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళవి. ఫాతిమా కాలేజ్ ఉంది. సో ఒక మనుషులలో రియల్ ఎస్టేట్ సంపాదన పక్కన పెడితే నమ్మకం అన్నా రావాలి కదా. ఓకే. ఆ నమ్మకం కూడా లేకపోవడం వల్ల భయపడుతున్నారు అనే ఉద్దేశం నాది. ఓకే. ఇప్పుడు గత ప్రభుత్వంలో మరి భూముల ధరలు బాగానే ఉండేనా? అప్పుడు బాగానే ఆదాయం ఉండేనా? బాగా పెరిగినాయి, బాగా రియల్ ఎస్టేట్ జరిగింది, ప్లాటింగ్ అన్ని బాగా నడిచినాయి, అన్ని నడిచినాయి. అప్పుడు ఇష్యూ ఏం లేదు. ఓకే. ఇప్పుడు వస్తున్న ఇష్యూలు రేపు ఫ్యూచర్ కు బాగుండదా అని చెప్పడానికి ఒక విధంగా బాగుంటదేమో గానీ, దాన్ని తొందరగా సాల్వ్ చేయాలి కదా. సాల్వేషన్ లేదు, లేట్ అవుతుంది. అంటే ఒక సంవత్సరంలో చేసేది ఇక 4-5 ఏళ్ల వరకు చేసుకుంటా పోతున్నారు అనిపిస్తున్నారు. ఓకే. ఇట్లయితే ఎట్లా మరి? అంటే రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతికేటోళ్ళ పరిస్థితి ఏంది? అంటే 2-3 ఆత్మహత్యలు కూడా చేసుకోరని విన్నా నేను. ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మా పరిస్థితి కూడా అదే. ఇప్పుడు మేము మా శంషో ల్యాండ్ మాదే ఉంది ఎగ్జాంపుల్, అయిపోయే మూమెంట్ లో అయిపోయింది. కోర్టులో పని కావట్లేదు, కోర్టులో ముందుకు వెళ్ళట్లేదు, వచ్చే పైసలు రావట్లేదు, మేము ఇచ్చే వాళ్ళకి ఇచ్చేసినాము. సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మేము ఎక్కడ పోవాలి అసలు? ఆ పరిస్థితి. అంటే ఇదంతా కూడా ప్రభుత్వ నిర్ణయాలలో లోపమా, లేకపోతే మన డెవలప్మెంట్ లో ఏదైనా ఇష్యూసా? అంటే గతంలో అంత మంచిగా ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది అంటే కరెక్ట్ గా మీరు ఏమి అనాలిసిస్ చేశారు? కంపల్సరీ గవర్నమెంట్ కదా. దాని విషయంలో ఎవరు అడిగినా కూడా
ప్రతి ఒక్క నోటికి వచ్చేది కొందరు చెప్తారు, కొందరు చెప్పరు. ప్రతి ఒక్క వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ రాగానే ఇట్లా అయ్యింది. ఏ విధంగా చెప్తుంది ఇక మనం? ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చింది, ఇలా అయ్యింది, ఇంతకుముందు లేదు ఓకే అనే వార్తలే ఎక్కువ. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి చూసిరు కదా, ఒక పక్కనేమో బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు, ఒక పక్కనేమో రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తున్నటువంటి వార్త అది.